నమస్తేనా. నమస్తే. సో నిన్న పులివెందులకు వెళ్ళడం జరిగింది అక్కడ, ఎందుకంటే వర్షాలకి పంట నష్టం అనేది ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంటుంది. దానికి ఏ సీఎం కూడా ఎవరు ఏం చేయలేరు, దానికి ఏమన్నా రాయితీ లేయడం తప్ప. అయితే ఇక్కడ ఒక మహిళని అడిగినప్పుడు సబ్సిడీ అంత బాగా ఇస్తున్నారంటే మీ ప్రభుత్వంలో కన్నా బాగా ఇస్తున్నారని జగన్ గారికి చెప్పింది ఆవిడ. సో మరి దానికి ఏమంటారు, ఆయన ఫీల్ అవడా? ఫీల్ అయ్యేది ఏముందన్న, కరెక్ట్ చేస్తే కరెక్టే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు మాకు వచ్చే సబ్సిడీలు ఎక్కువ ఉన్నాయని ఒక సాటి మధ్యతరగతి మహిళనే చెప్పినప్పుడు అది నిజమే కదన్న. ప్రభుత్వం బాగుంటుంది. ఇప్పుడు అంటే జగన్ మంచి చేయలేడని కాదు, జగన్ కింద ఉండే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో కలిసి వాళ్ళ సమస్యలు ఏంటి అని అడగకపోవడం మేజర్గా హెవీ ఎఫెక్ట్ అది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అయితే అందరూ ప్రజల్లోకి పోవడము, ప్రజల్లో ఉండడము, ప్రజల గురించి తెలుసుకోవడము, వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకోవడము చేసింది కాబట్టి ఆ మహిళ అనడం అయితే కరెక్టే. కానీ పాపం పులివెందులలో తన నియోజకవర్గంలోనే అట్లా అనడం అయితే బాధాకరమైన విషయమేనా. అంటే అసలు ఇలాంటికి, అంటే ఇప్పుడు ఎండకి మిరపకాయలు ఎండిపోతున్నాయంటే వెళ్తాడు, వర్షానికి పొలం తడిసిపోతుందంటే వెళ్తాడు. అలాంటప్పుడు తప్ప ప్రజల సమస్యలు ఉన్నారంటే ఎప్పుడు వెళ్ళడం ఎందుకు అన్న? మెయిన్ థింగ్ ఇది జగన్ చేతులు ఉండదు, లేకపోతే ఇట్లు పవన్ కళ్యాణ్ చేతులు ఉండదు, అంటే దేవుని చేతులు ఉంటుంది. అది వాతావరణం సూచించి అట్లా అయిపోయింది. కానీ మిగతా టైంలో ఎందుకు పోవట్లేదు అంటే తను మంచి చేసింటే పోతాడన్న. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఎనీ టైం పోమని నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అయినా ఎక్కడికైనా పోగలుగుతాడు.